అందులకు చేయూతనిచ్చేందుకు శ్రీ జగద్గురు సేవా సమితి ముందుకు వచ్చింది. స్థానిక శివజ్యోతి నగర్ లోని అందుల శరణాలయంలో చెక్క తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అందుల అభ్యర్థన మేరకు శ్రీ జగద్గురు సేవా సమితి సభ్యులు 40,000 రూపాయల విలువ గల కొత్త ఐరన్ తలుపులను అమర్చారు. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ అందుల శరణాలయంకు చేరుకొని ముందుగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందుల చేత కొత్త ఐరన్ తలుపులను ప్రారంభించారు. అందులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగద్గురు సేవా సమితి అధ్యక్షులు మోహన్ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, సెక్రటరీ విశ్వనాథ్, ట్రెజరర్ చంద్రశశి, సందీప్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్, సురేష్, లోకేష్, భాస్కర్ రెడ్డి, మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రైలీ గారు, అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రైలీ అది అంటే ఉంది చేతికి అది ఓకే ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సాయం సంధ్యావేళ మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. శ్రీ జగద్గురు సేవా సమితి వారు అలాగే గుడి బడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తిరుమల బైపాస్ రోడ్లోని అందుల శరణాలయం, ప్రభుత్వం అందుల శరణాలయంలో ఈరోజు అక్కడ పిల్లలకి రూమ్స్ ఇంతకుముందు వుడన్ డోర్స్తో ఉన్నవి, అవి పాడైపోయినాయంటే వారికి ఈ జగద్గురు సేవా సమితి తరపున 3 రూములకి ఐరన్ డోర్స్ ఈరోజు వాళ్ళు విరాళంగా అందించారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఇక్కడ విరాళం ఇచ్చిన దాతలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. జై గురుదేవ. మేము గుడిబడి వదిపర్తి పద్మాకర్ గారి శిష్య బృందము. మేము జగద్గురు సేవా సమితి తరఫున ముందు ఇక్కడ లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి రోజు ఇక్కడికి వచ్చినాము. అప్పుడు వాళ్ళకి పండ్లు పంచే టైంలో వాళ్ళకి ఈ ప్రభుత్వ అందుల శరణాలయంలో మాకు డోర్లు లేక చలికి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో ఆ డోర్లు పాడైపోయి బాగా చెదులు పట్టిపోయి ఇదైపోయి ఉంటే అవి తీసేసి దీంట్లో మేము శాశ్వతంగా నిలబడేట్టు ఐరన్ డోర్లు చేయించడం జరిగింది. 40,000 ఖర్చు పెట్టి దానికి. అది కొందరు దాతలు సహకారంతో ఇది మేము చేయించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ఏంటంటే మా ప్రభుత్వ అందుల శరణాలయంలో దాదాపుగా ఒక 2 సంవత్సరాల పైగా నుంచి ఒక 3-4 రూమ్స్కి డోర్లు పూర్తిగా చేతులు పట్టిపోయిన పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగా మన జగద్గురు సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు జనవరిలో మాకు జనవరి 6వ తేదీ హాస్టల్కి వచ్చినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి ఈ విషయం మేము మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పినప్పుడు మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సేవా ట్రస్ట్ సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడ, విశ్వనాథ్ గారు, అదేవిధంగా గోవింద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ రోజు పిల్లలకి ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి. ఆ రోజు మేము చెప్పాము పిల్లలకి ఇక్కడ సార్ గ్రైండర్లు కానీ ఇక్కడ డోర్లు చాలా రూమ్ పూర్తిగా డోర్లు అనేది పూర్తిగా లేవు సార్, ఇబ్బంది పడుతున్నాం, దోమలు ఎక్కువ ఉన్నాయని అని చెప్పడంతో వాళ్ళు దాన్ని తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి ఇది చేద్దాము, ఫస్ట్లో ఒక రూమ్ అనుకుంటే కాస్త మళ్ళీ 3 రూములకి పూర్తిగా దానికి మాకు రూమ్లో ఐరన్ డోర్లు స్ట్రాంగ్గా దాదాపు 20-30 సంవత్సరాలు మాకు భయం లేకుండా ఉండే విధంగా సార్ వాళ్ళు చేసినందుకు మా స్టూడెంట్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా ఇన్ఛార్జి గారు వార్డెన్ గారి తరఫున హృదయపూర్వకంగా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు వచ్చి వాళ్ళు మా చేతి వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేయాల్సింది, దాన్ని ప్రారంభోత్సవం చేయాల్సింది వాళ్ళు మాకు సన్మానం చేసి వాళ్ళు మాకు రిబ్బన్ కట్ చేయించి, మా చేతిని రిబ్బన్ కట్ చేయించి మన రాయలసీమ రంగస్థలం సభ మన చైర్మన్ అయినటువంటి గోపీనాథ్ గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మన జగద్గురు సేవా సమితి ట్రస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మెంబర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి వాళ్ళు మమ్మల్ని మా కోరికను మన్నించి మాకు ఈ కోరికను తీర్చినందుకు మా స్టూడెంట్స్ తరఫున అందరూ కూడా మరొకసారి వాళ్ళ ట్రస్ట్కి ఆ కలియుగ భగవంతుడు ఇంకా కూడా మెరుగ్గా చేసే శక్తిని ఇవ్వాలని మీ తరఫున, నా తరఫున మేము మరొకసారి వాళ్ళ కుటుంబ మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.